మనం ఎన్ని వెరైటీస్ తిన్నా మన భోజనం పూర్తి అవ్వాలి అంటే ఇలాంటి ఒక కమ్మని పెరుగన్నం ఉండాల్సిందే కదండీ! అలా కమ్మని అనే మాట రావాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ 2 కప్స్ దాకా రైస్ తీసుకొని దాన్ని కొంచెం మెత్తగా బాయిల్ చేసి తీసుకుందాం. తర్వాత దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. అది పూర్తిగా చల్లారిన తర్వాత అందులో ఒక హాఫ్ కప్పు దాకా పాలు అండ్ 2 కప్స్ దాకా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత అందులో ఒక 1 కప్ దాకా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా దానిమ్మ గింజలు అండ్ కొద్దిగా కొత్తిమీర వేసి, అలాగే మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం పోపు వేసుకోవాలండి. ఈ పోపు వల్లే దీనికి ఇంకొంచెం టేస్ట్ వస్తదనమాట. సో పోపు కోసం మనం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ఘీ వేసుకోవాలి. అది కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా వేయించుకొని అండ్ పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా వేసుకోవాలండి. అలాగే కొద్దిగా జీడిపప్పు వేసి రెండింటిని ఫ్రై చేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి మీకు కావాలంటే మినపప్పు, పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకోవచ్చు. నేను అవేం వేసుకోవట్లేదు. సో ఇవి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి లైట్‌గా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మనం పెరుగన్నంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అండ్ జీడిపప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, కమ్మగా కడుపుకి ఎంతో హాయిగా ఉండే మన పెరుగన్నం రెడీ అయిపోతుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.